ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो महावदान्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनाम्ने गौरत्विषे नमः। हे कृष्णा करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोऽस्तुते। तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। మనోహర చంద్రిక వీక్షించే ప్రేక్షక మహాశయులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. యూట్యూబ్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. సంసార కర్దమాలేప ప్రక్షాళన పటీయసి, సంసార కర్దమాలేప ప్రక్షాళన పటీయసి. శ్రీమద్భాగవతం సంసారం అనేటువంటి మురికి పంకిలం పట్టుకున్నటువంటి జీవుడి యొక్క దుస్థితిని సంపూర్ణంగా ప్రక్షాళన చేయడంలో చాలా శ్రేష్టమైనటువంటిది. శ్రీమద్భాగవతం ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త బురదను కడిగివేయడంలో మిక్కిలి సమర్థమైంది. దీనిని హృదయంలో ధరించినట్లయితే మానవుడికి విముక్తి నిశ్చయమని విద్వాంసులు చెప్తున్నారు అనుభవపూర్వకంగా. మనశుద్ధి పొందవలనంటే దీనికంటే మించినటువంటి సాధనం ఇంకొకటి లేదు. అందరం కలియుగంలో ఉన్నాం. ఇప్పుడు ఈ కలియుగం అనేక దోషములకు నిలయం. ఈ కలియుగం అనేటువంటి కాల సర్ప కాటు నుండి జీవుల యొక్క భయాన్ని నాశనం చేయాలంటే దానికి ఉపాయం చెప్పినటువంటిది సుఖయోగేంద్రుల వారు శ్రీమద్ భాగవతం. అయితే జన్మాంతర పుణ్య ఫలము చేత తప్ప మానవుడికి శ్రీమద్ భాగవతం లభించదు. శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణ భగవాను గురించి, ఆయన పరివారం గురించి, ధామాన్ని గురించి, ఇంకా పలుచోట్ల ఆయన ఉపదేశించిన తత్వజ్ఞానమును గురించి వివరించబడ్డాయి. ఆయన అశేషమైనటువంటి శక్తిశాలి, సమస్త చరాచర జీవుల యొక్క సృష్టి స్థితి సంహార కార్యక్రమమునకు మూల కారణ స్వరూపుడు. బ్రహ్మరుద్రాదులు సైతము వాని యొక్క మహిమని తెలుసుకోలేరు. స్వయం భగవాన్ శ్రీకృష్ణుడు. అయితే శ్రీకృష్ణ భగవాను స్వయంగా ఉద్ధవుడితో, ఉద్ధవ, దాంభికుడికి, నాస్తికుడికి, భక్తి లేనివాడికి, నీతి లేని వాడికి ఈ భాగవతాన్ని ఎప్పుడు ఉపదేశించకూడదు. వినడానికి ఇష్టం లేని వాడికి ఉపదేశించకూడదు. భక్తులకు, సాధు స్వభావులకి, భక్తులైతే స్త్రీలకు, శూద్రులకు అందరికీ ఉపదేశించవచ్చు అని భాగవతం యొక్క విధానాన్ని, మహిమని భగవంతుడు అక్కడ వివరించడం జరిగింది. శ్రీమద్ భాగవతం పరమ పవిత్రమైనది, పరచిత్త శోధకం. ఈ చిత్తం అనేది భగవంతుని యందు కాకుండా మాయ యందు లగ్నమై ఉన్నటువంటి ఆ పరచిత్తం, దానిని శ్రీమద్ భాగవతం అనేది నశింపజేస్తుంది, పవిత్రం చేస్తుంది. కాబట్టి భాగవతాన్ని అర్కం అన్నారు. భాగవతార్కం అంటే జ్ఞానం అనేటువంటి ఒకనొక సూర్యుడు అన్నమాట. అది శ్రీమద్ భాగవతాన్ని శ్రద్ధతో విన్నట్లయితే సర్వకర్మ బంధనాలు నశించిపోయి శాశ్వతమైనటువంటి భక్తి భగవంతుని ఎందుకు కలుగుతుంది. జీవుడు సర్వావస్థల ఎందుకు కూడా భగవంతునికి దాసుడే. ఇది మూలతత్వం. ఆయన ధామం నిత్యం, ఆయన పరివారం నిత్యం, భగవత్ సేవ అనేటువంటి జీవుల యొక్క ధర్మం నిత్యం. ప్రళయకాలం నందు కూడా ఆయన యొక్క చెక్కు జరగకుండా ఉంటాడు. సృష్టికి ముందు ఉన్నాడు, సృష్టి అయిన తర్వాత ఉన్నాడు, సృష్టి అంతమైన తర్వాత కూడా ఆయన ఉంటాడు. ఆయన ధామము, ఆయన యొక్క పరివారము
అందరూ ఉంటారు. భగవద్గీతలో భగవంతుడు మాం ఏకం శరణం వ్రజ అనన్యా చింతయంతో మాం ఏ జన పర్యుపాసతే అని ఎందుకు చెప్పాడు? ఒక్క కృష్ణుడు తప్ప ఇంకెవరూ కూడా భవబంధనాల నుంచి జీవుణ్ణి కాపాడలేడు కనుక ఇతరమైన ఆరాధనలన్నీ కూడా శాస్త్ర విరుద్ధము. వారెవరూ కూడా జీవుణ్ణి మృత్యుబంధనం నుంచి రక్షించలేరు. కాబట్టి నన్ను ఒక్కడినే నీవు శరణ పొందు అని చెబుతూ, నేను సాక్షాత్తు భగవంతుడనని, జీవుడి యొక్క సేవ్యుడనని, నా ధామము పరమ పవిత్రమైంది, పరమ శాశ్వతమైంది అని తెలుసుకుని ఈ భావం తప్ప ఇంకొక భావాన్ని లోపలికి రానియకుండా అనన్య చింత, ఇతర చింతన రానియకు, నన్ను ఉపాసన చేయి, నన్ను పొందుతావు అని భగవద్గీతలో చెప్పడం జరిగింది. కావున జీవుడు తానే భగవంతుడైనటువంటి అహంభావాన్ని, అజ్ఞానాన్ని విడిచిపెట్టేసి తనకి నిత్య ప్రభు అయినటువంటి ఆ భగవంతుని సేవించాలి. ఇదే భగవద్గీత భాగవతం యొక్క సారాంశం. శ్రీ చైతన్య మహాప్రభువు కూడా అచింత్య భేదాభేద సిద్ధాంతం అనేటువంటి విషయంలో జీవుడు భగవంతుడి యొక్క నిత్యదాసుడిని, జీవుడు భగవంతుడు నిత్యము, భగవంతుడిని అలక్ష్యం చేసినందువల్ల సేవయందు ఆసక్తి లేని కారణం చేత, భోగబుద్ధి కలిగినందు చేత, కర్తృత్వం భోక్తృత్వములు ప్రవేశించినందువల్ల జీవుల్లో మాయలో పడ్డాడని, ఈ సాధువు ద్వారా, గురువు ద్వారా మరలా తత్వజ్ఞానాన్ని పొందినప్పుడు, భగవంతుడే తనకు నిత్య ప్రభు అని తెలుసుకున్నప్పుడు మాయ అతనిని వదిలిపెడుతుందని, దీనికి అచింత్య భేదాభేద సిద్ధాంతం అని చైతన్య మహాప్రభు చెప్పారు. అన్ని సాధనలను కూడా విడిచిపెట్టి కష్టమైనవి అవన్నీ ఎన్నో జన్మలు చెయ్యాలి. దానివల్ల పొందే ఫలితం కూడా అనిత్యం, శాశ్వతం కాదు. అందుకని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని ఈ మహామంత్రాన్ని నేను చెప్తున్నాను, నేను ఉపదేశిస్తున్నాను. స్వయం శ్రీకృష్ణ భగవానుడిగా చైతన్య మహాప్రభు ఈ మంత్రాన్ని లోకానికి అందించి, ఈ మంత్రాన్ని అందరూ కూడా కీర్తించండి, జపించండి, స్మరించండి. దీని ద్వారా గోలోకంలో శ్రీ రాధాకృష్ణుల యొక్క ప్రేమ సేవను పొందుతారు, పరమ ఆనందాన్ని పొందుతారని చైతన్య మహాప్రభు మనకి ఉపదేశించారు. కావున ఈ సంసార కర్దమాలీప ప్రక్షాళన పఠియేసి శ్రీమద్ భాగవతం అని తెలుసుకుని వాస్తవమైనటువంటి తత్వం అని, సారాన్ని భగవద్గీతలో భాగవతంలో మనం తెలుసుకుని ఆ శ్రీకృష్ణ భగవానుడు రసస్వరూపుడని, లీలా పురుషోత్తముడని తెలుసుకుని వినయ విధేయతలతో ఆయన సేవించేటువంటి ప్రారంభాన్ని ఇప్పుడే మనం చేసుకుంటే ఎప్పటికైనా భగవంతుని చేరుకుంటాం అని విన్నవించుకుంటూ, వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.